జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించనున్నారు. లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకాలు చేరున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద ఆసీనులై ఉన్న ముగ్గురు స్వాములకు ప్రత్యేక పూజలు చేసి హారతులివ్వనున్నారు. 5 గంటల సమయంలో మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చరణల మధ్య వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు అధికారులు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరమున వెలసి దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తేదీ 10/1/2025 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం వలె అందరి సహాయ సహకారాలతో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కావున ఎంతో మహిమాన్వితమైన ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర జిల్లాల నుండి సుమారు 50,000 నుండి 70,000 మంది వరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేదురు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి మాన్యులు కొండ సురేఖ గారి సూచనల ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి.